Hello everyone, welcome to Dakshin Academy Telugu. Today we are discussing about beams and uh, assumptions in flexure and if possible complete stress block parameters or at least half of it. So first, what is beam? Beam is a structural element subjected to lateral loading. So what is lateral loading? Lateral loading is the load which is applied perpendicular to the axis. So if it is the axis, load applied perpendicular to the axis is called lateral loading. So when lateral loading is applied, so beam lo em develop avutundi, bending moment and shear force develop avutundi. So bending moment and shear force develop avutundi. So ee bending మనం ఏం చేస్తాం, ఈ బెండింగ్ మూమెంట్ కి బీమ్ ని డిజైన్ చేసుకుంటాం. సో బీమ్ అనేది ఒక స్ట్రక్చరల్ ఎలిమెంట్ సబ్జెక్టెడ్ టు లాటరల్ లోడింగ్. సో ఏమేమి డెవలప్ అవుతుంది అంటే బెండింగ్ మొమెంట్ అండ్ షియర్ ఫోర్స్. సో డెవలప్ అవుతున్న బెండింగ్ మొమెంట్కి మనం సెక్షన్ని డిజైన్ చేసుకొని షియర్ ఫోర్స్కి చెక్ చేసుకుంటాం. సో ఇది బీమ్. నెక్స్ట్ అసంప్షన్స్ ఫర్ లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ అసంప్షన్ ఏంటి అంటే plane section remains plane before bending, remains plane after bending. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం దీనికంటే ముందు మనకు ఇవి కొన్ని బేసిక్స్ తెలియాలి. రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఎందుకు మనము టెన్జన్ సైడే ప్రొవైడ్ చేసుకుంటాము అనేది మనకందరికి తెలిసి ఏంటంటే కాంక్రీట్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్ బట్ వీక్ ఇన్ టెన్షన్. ఇప్పుడు అది ఎందువల్ల అంటే ఇప్పుడు ఒక కాంక్రీట్ బ్లాక్ తీసుకోండి. సో కాంక్రీట్లో ఏముంటాయి, మనకు సిమెంట్ ఉంటుంది, ఫైన్ అగ్రిగేట్ ఉంటుంది, కోర్స్ అగ్రిగేట్ ఉంటుంది. మనం ఎంత ఇదిగా కాంపాక్ట్ చేసినా కూడా ఏమవుతుంది, సో హెయిర్ క్రాక్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తామో ఈ హెయిర్ క్రాక్స్ అన్నీ ఒకదానికొకటి ప్రాపగేట్ అవుతూ ఇలా క్రాక్ అనేది డెవలప్ అవుతుంది. అందువల్ల కాంక్రీట్ ఏంటి, కాంక్రీట్ అనేది వీక్ ఇన్ టెన్షన్ అంటాం. సో ఇప్పుడు మనం ఈ బీమ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ బీమ్లో లాటరల్ లోడింగ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ బెండింగ్ మొమెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఈ బెండింగ్ మొమెంట్ డెవలప్ అయినప్పుడు ఈ పైన ఇక్కడంతా కంప్రెసివ్ ఫోర్సెస్, ఈ న్యూట్రల్ యాక్సిస్ పైన కంప్రెసివ్ ఫోర్సెస్, ఈ న్యూట్రల్ యాక్సిస్ కింద ఏమవుతుంది టెన్సైల్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. సో ఈ కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ హెయిర్ క్రాక్స్ అనేవి ఈ కంప్రెషన్లో ఇంకా దగ్గరికి జరుగుతాయి కానీ ఇది ప్రాపగేషన్ అనేది జరగదు. అదే ఈ టెన్సైల్ సైడ్ ఏమవుతుంది, ఈ హెయిర్ క్రాక్స్ అన్ని ప్రాపగేట్ అయ్యి ఇలాగ క్రాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ టెన్సైల్ సైడ్ ఏం ప్రొవైడ్ చేసుకుంటాం, రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ కేసులో ఈ బీమ్లో మనం ఈ టెన్సైల్ సైడ్ ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఓన్లీ ఇలాగా సింగిల్ సైడ్ మనం ఓన్లీ టెన్సైల్ సైడ్ మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటే దాన్ని ఏమంటాం, సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటాం. దాన్ని సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత అజంప్షన్స్ ఇన్ ఫ్లెక్చర్ అంటే నథింగ్ బట్ ఏంటి, బెండింగే. ఓకే. సో ఈ బెండింగ్లో మనకు కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. అజంప్షన్స్ అంటే ఏంటి, యాక్చువల్ కండిషన్స్ కాకపోయినా మన ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసి డిజైన్ చేసినప్పుడు సేఫ్టీ అండ్ సర్వీసబిలిటీ రెండు అష్యూర్ చేసే అజంప్షన్స్ మన IS 456/2000లో ఏమున్నాయి అంటే, సో ఫస్ట్ ప్లేన్ సెక్షన్ నార్మల్ టు ద యాక్సిస్ బిఫోర్ బెండింగ్ రిమైన్స్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్. అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఒక బీమ్ తీసుకున్నప్పుడు ఇది న్యూట్రల్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఇది నార్మల్గా ఉండేది, మన బెండింగ్ తర్వాత కూడా ఏమవుతుంది, బెండింగ్ తర్వాత కూడా ఇది న్యూట్రల్ యాక్సిస్ అన్నప్పుడు ఈ న్యూట్రల్ యాక్సిస్కి నార్మల్గానే ఉంటుంది. ఓకే. సో ప్లేన్ సెక్షన్ బిఫోర్ బెండింగ్ రిమైన్స్ ప్లేన్ ఈవెన్ ఆఫ్టర్ బెండింగ్. అంటే ఫస్ట్ మనం ఏం చేసేస్తున్నాం, షియర్ డిఫార్మేషన్స్ అనేవి ఇగ్నోర్ చేస్తున్నాం. అంటే ఏంటి, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది లీనియర్గా తీసుకుంటున్నాం.
ఓకే, సో ఫస్ట్ అజంప్షన్ ఏంటి? స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లీనియర్ ఇన్ కాంక్రీట్. ఇది మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ లీనియర్ అంటే మనం ఎలా డ్రా చేసుకుంటాం? సపోజ్ ఇప్పుడు ఒక బీమ్ ఆఫ్ విడ్త్ బి, టోటల్ డెప్త్ డి తీసుకున్నాం అనుకోండి. సో ఈ బీమ్ ఆఫ్ విడ్త్ బి, టోటల్ డెప్త్ డి అండ్ ఓకే, ఇది న్యూట్రల్ యాక్సిస్ తీసుకున్నప్పుడు రెయిన్ఫోర్స్మెంట్. సో మనం ఏం చేస్తాము అంటే స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలాగా లీనియర్గా తీసుకుంటాం. ఓకే, జీరో అనేది ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్లో వస్తుంది, ఎందుకంటే న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఎలాంగేషన్ ఉండదు, కంప్రెషన్ ఉండదు. కాబట్టి ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర జీరో, పైన కంప్రెషన్, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర టెన్షన్. కాబట్టి ఇక్కడ ఎలాంగేట్ అవుతూ వచ్చి బాటమ్కి వచ్చేటప్పుడు ఇప్పుడు మనం చూడండి, ఇలా బెండ్ అయినప్పుడు ఏమవుతుంది? ఇలా బెండ్ అయినప్పుడు ఇక్కడ మ్యాక్సిమం కంప్రెషన్ ఎక్కడ ఉంది? ఎక్స్ట్రీమ్ ఫైబర్ దగ్గర ఉంది, కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం వస్తుంది. సో ఇక్కడ ఎక్కడ ఉంది మ్యాక్సిమం టెన్షన్? ఇక్కడ బాటమ్ ఫైబర్ దగ్గర ఎక్కువ ఉంది. ఇక్కడ జీరో నుండి స్టార్ట్ అయ్యి తగ్గుతూ తగ్గుతూ మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్కి వచ్చింది, కాబట్టి ఇక్కడ జీరో నుండి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ ఫైబర్కి వస్తుంది. సో ఈ అజంప్షన్లో ప్లేన్ సెక్షన్ నార్మల్ టు ద యాక్సిస్ రిమైన్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్ అంటే ఏంటి అంటే ఈ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది లీనియర్గా తీసుకుంటున్నాం. ఈ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది లీనియర్గా తీసుకుంటున్నాం. అది ఫస్ట్ అజంప్షన్. సెకండ్ అజంప్షన్ ఏంటి అంటే ఈ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ ఉంది కదా, దీన్ని బెండింగ్లో ఈ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ అనేది ఇక్కడ 0.0035 తీసుకోవాలి. ఈ కాంక్రీట్ మన కోడల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే ఇక్కడ ఈ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ అనేది 0.0035కి లిమిట్ చేస్తుంది. ఓన్లీ ఇది ఎందులో ఫ్లెక్చర్లో మాత్రమే. అదే మనం కంప్రెషన్ మెంబర్ తీసుకున్నాం అనుకోండి, కాలం తీసుకుంటే కంప్రెషన్ మెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ కాలం తీసుకుంటే యాక్సియల్ కంప్రెషన్లో ఓకే కాలం తీసుకుంటే అక్కడ మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ ఫైబర్లో స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ 0.002 ఉంటుంది. ఈ రెండు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతారు బిట్స్ ఆప్షన్స్లో పిక్ చేసుకోమని. ఫ్లెక్చర్లో అయితే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ ఎంత? 0.0035. అదే యాక్సియల్ కంప్రెషన్ మెంబర్ కాలమ్స్లోకి వచ్చేటప్పటికి ఎంత? 0.002. సో నెక్స్ట్ థర్డ్ అజంప్షన్ ఏంటి అంటే టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ ఇగ్నోర్డ్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు కాంక్రీట్ అనేది వీక్ ఇన్ టెన్షనే, కాకపోతే అట్లీస్ట్ కొంచెం అయినా ఉంటుంది, అండ్ 10 to 15%, 10% ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ ఈక్వల్ టు 10% ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్. సో బట్ మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఒకవేళ ఇది కాంక్రీట్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ బిలో న్యూట్రల్ యాక్సిస్ కాంక్రీట్ అనేది టెన్షన్ సబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ పైన కంప్రెషన్ వస్తుంది. సో ఈ టెన్షన్ దీనికే కదా మనం ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకున్నాం. ఈ బాటంలో ఉన్న ఈ మొత్తం కాంక్రీట్లో ఉన్న టెన్సైల్ ఫోర్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తాం. ఈ బాటమ్ దీంట్లో ఉన్న కాంక్రీట్ యొక్క టెన్సైల్ స్ట్రెంగ్త్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసి డెవలప్ అయ్యే మొత్తం టెన్షన్ని రెయిన్ఫోర్స్మెంట్ మాత్రమే తీసుకుంటుంది అని అజ్యూమ్ చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది, మనం సేఫ్ సైడ్ ఉన్నట్టు. ఎందుకు అంటే కాంక్రీట్లో క్రాక్స్ వచ్చి అవి ప్రాపగేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి ఈ కాంక్రీట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ని మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేసి డెవలప్ అవుతున్న మొత్తం టెన్సైల్ దీన్ని రెయిన్ఫోర్స్మెంటే తీసుకుంటుంది అని తీసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ అజంప్షన్ ఏంటి? ఐడియలైజ్డ్ స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఫర్ కాంక్రీట్ ఈజ్ రెక్టాంగులర్ పారాబోలిక్. నిన్న క్లాస్లో కూడా చెప్పుకున్నాం మనం ఐడియలైజ్డ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కాదు, యాక్చువల్ స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ కాదు. యాక్చువల్ స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ వేరేగా ఉంటుంది ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ మనం కరెక్ట్గా కండక్ట్ చేసినప్పుడు. బట్ ఏంటి అంటే డిజైన్ వాల్యూ సేఫ్టీ ఉండేలాగా మన IS 456లో దాన్ని ఐడియలైజ్ చేసుకొని ఎలా చేశారు. సో
స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఇలాగా రెక్టాంగులర్ ఇది రెక్టాంగిల్, ఇది పారాబోలిక్ ఉన్నట్టు తీసుకుంటాం. దేనికి? ఇది కాంక్రీట్కి స్ట్రెస్ స్ట్రెయిన్. సో ఈ పారాబోలిక్ ఎక్కడ దీంట్లో కన్వర్ట్ అవుతుంది అంటే 0.002 దగ్గర ఈ పారాబోలిక్ రెక్టాంగిల్ అవుతుంది. ఎండ్లో ఎంత ఉంటుంది అంటే 0.0035. ఇందాక చూసాం కదా, మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ ఈజ్ లిమిటెడ్ టు 0.0035. సో ఇది ఇక్కడ మనం చూస్తే సపోజ్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఎఫ్సీకే ఉందనుకోండి, అది క్యూబ్ స్ట్రెంగ్త్. అదే మనం స్ట్రక్చర్స్లో యూజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, దీన్ని సైజ్ ఎఫెక్ట్ అంతా కన్సిడర్ చేసుకొని 0.67 ఎఫ్సీకే తీసుకుంటాం. నిన్న క్లాస్లో మనం చూసాం గామా ఎం ఫర్ కాంక్రీట్ ఎంత 1.5. సో మనం ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అప్లై చేసుకుంటే ఏమవుతుంది, 0.67 ఎఫ్సీకే డివైడెడ్ బై 1.5 వేస్తే 0.45 ఎఫ్సీకే వస్తుంది. సో మనం డిజైన్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం స్ట్రెస్ ఎంత తీసుకుంటాం, 0.45 ఎఫ్సీకే తీసుకుంటాం. ఓకే, ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. ఎక్కడ పారాబోలా రెక్టాంగిల్గా కన్వర్ట్ అవుతుందో అక్కడ స్ట్రెయిన్ ఎంత 0.002, ఎక్కడైతే మ్యాక్సిమం ఎంత 0.0035 స్ట్రెయిన్స్. సో స్ట్రెస్ నార్మల్గా క్యూబ్ స్ట్రెంగ్త్ ఎఫ్సీకే. సో దాన్ని మనం సైజ్ ఎఫెక్ట్, ఇది హెట్రోజినస్ కాబట్టి కాంక్రీట్ అదంతా తీసుకున్నప్పుడు మనం 0.67 ఎఫ్సీకే, దానికి మనం పార్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అప్లై చేసుకున్నప్పుడు 0.45 ఎఫ్సీకే అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందాక చూసాం కదా, డిజైన్ పర్పస్ కోసం మనం ఏం చేస్తాము, 0.67 టైమ్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ తీసుకుంటాం. దానికి మళ్ళీ గామా ఎం 1.5 అప్లై చేస్తే మనకు ఇందాక డ్రా చేసినట్టు ఈ కర్వ్ వస్తుంది. స్ట్రెయిన్ 0.002 దగ్గర చూడండి, పారాబోలా అనేది రెక్టాంగిల్గా కన్వర్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఎంత 0.0035. సో ఎఫ్సీకే 0.67 ఎఫ్సీకే, దానికి డివైడెడ్ బై గామా ఎం వేస్తే ఏమవుతుంది, ఇది 0.45 ఎఫ్సీకే అవుతుంది. ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఇన్ కాంక్రీట్. మళ్ళీ మనం స్టీల్, గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి దాని స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ అనేది వేరుగా ఉంటుంది. ఓకే, తర్వాత ఇందాక మనం చూసింది ఈ 0.0035 అనేది స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్, మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్. స్టీల్లో కూడా మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇది ఉండాలి కదా, అంటే ఎలాస్టిక్ జోన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయాలి అంటే, సో మ్యాక్సిమం స్ట్రెయిన్ షుడ్ నాట్ బి లెస్ దాన్ సో FY by 1.15 ES ప్లస్ 0.002. ఇదేంటిది, స్ట్రెయిన్ ఇన్ స్టీల్. సో రెండు డిఫరెంట్ గుర్తుపెట్టుకోవాలి. స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ అయితే 0.0035, స్టీల్ అయితే ఇది, ఈ సింబల్ కూడా ఇంపార్టెంట్, షుడ్ నాట్ బి లెస్ దాన్, షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్. ఒకసారి ఎగ్జామ్లో షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ ఆప్షన్తో ఇచ్చారు. సో కొంచెం జాగ్రత్తగా మనం షుడ్ నాట్ బి లెస్ దానా షుడ్ నాట్ బి గ్రేటర్ దానా చూసి పిక్ చేసుకోవాలి. షుడ్ నాట్ బి లెస్ దాన్, ఇది స్ట్రెయిన్ ఇన్ స్టీల్. ఓకే, సో నెక్స్ట్ ఇందాక కాంక్రీట్లో ఏమైంది, రెక్టాంగులర్ పారాబోలిక్ అనేది కాంక్రీట్లో, ఈ రెక్టాంగులర్ పారాబోలిక్ అనేది కాంక్రీట్కి. అదే మనం ఈ స్టీల్కి స్టీల్ వచ్చేటప్పటికి స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే, గ్రేడ్ ఆఫ్ స్టీల్ మనం ఏది యూస్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. సో ఎందుకు అలాగా అంటే, ఇప్పుడు మనకు గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి FY అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయగలమా లేదా అనేది, డెఫినెట్ వాల్యూ తీసుకోగలమా అనేది ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు FE 250 తీసుకున్నామంటే మనకు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఏమవుతుంది, ఇలా ఉంటుంది. సో లోయర్ ఈల్డ్ పాయింట్ దగ్గర మనం FY అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదే HYSD బార్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఇలా ఉంటుంది. సో అప్పుడేంటి, మనం ఈ FYని ఈజీగా ఐడెంటిఫై చేయలేం కాబట్టి మనం ఏం చేస్తాం, 0.2% అంటే 0.002 దగ్గర ఒక ఆఫ్సెట్ అనేది డ్రా చేసుకొని, ఎక్కడైతే దీన్ని కట్ అవుతుందో కర్వ్, అక్కడ మనం ఏం చేస్తాం, ఈ FY అనేది తీసుకుంటాం. ఓకే, సో మనము ఈ అందుకే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మన కోడ్ బుక్లో కూడా, టైప్ ఆఫ్ స్టీల్ అనేది మనం ఏది యూస్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది తీసుకుంటాము అని. ఓకే, సో దేనిపై, కాంక్రీట్కి అయితే ఏ గ్రేడ్ అయినా కూడా రెక్టాంగులర్ పారాబోలిక్ తీసుకుంటాం. అదే స్టీల్కి అయితే ఏమవుతుంది, మనం టైప్ ఆఫ్ స్టీల్ ఏదైతే యూస్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకొని
ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ నుండి ఎఫ్వై తీసుకొని ఈ ఎఫ్వైకి మనము ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఎంత స్టీల్కి అయితే 1.15 కదా, FY/1.15 చేసుకొని ఆ వాల్యూని మనం డిజైన్ క్యాలిక్యులేషన్స్లో యూస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది దేనికి ఇది ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ మనకు డెఫినెట్ ఈల్డ్ పాయింట్ ఉంది. సో దాని దగ్గర వచ్చే వాల్యూ ఏమైంది, ఎఫ్వై అయింది. సో ఈ ఎఫ్వైకి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అప్లై చేసుకున్నాం FY/1.15 అని. సో ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఇది మన డిజైన్ వాల్యూ అవుతుంది. ఈ ఎంతైతే వాల్యూ వచ్చిందో అది మన డిజైన్ వాల్యూ. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 0.87 FY వస్తుంది కదా, ఇది మన డిజైన్ వాల్యూ వస్తుంది. దేనికి ఇది, మైల్డ్ స్టీల్కి. అలా కాకుండా హై డిఫార్మ్డ్ బార్స్ ఉన్నాయనుకోండి, అంటే HYSDకి ఏమవుతుంది, మనకు డెఫినెట్ ఇక్కడ చూస్తే మనకు డెఫినెట్ ఈల్డ్ పాయింట్ ఏది ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చేసాం, 2% అంటే 0.002కి ఇది ఎక్కడైతే ఆఫ్సెట్ డ్రా చేసుకొని ఎక్కడ కట్ అవుతుందో దాని స్ట్రైట్గా వచ్చిన దీన్ని FY అని తీసుకొని దీనికి మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అప్లై చేసుకుంటే వచ్చిన వాల్యూని మనం ఏం చేస్తాం, డిజైన్ వాల్యూగా తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మొత్తం మనం ఒక సమ్మప్ లాగా అంతా చేస్తే ఏం చేసాం అనేది, ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ తీసుకున్నాం. సో వీటి వాల్యూస్ వరకు అందరికీ ఈ పారామీటర్స్ బి, టోటల్ డెప్త్ డి, అప్ టు రెయిన్ఫోర్స్మెంట్ సెంట్రాయిడ్ దీని వరకు స్మాల్ డి, ఎఫెక్టివ్ డెప్త్. సో ఇది మన న్యూట్రల్ యాక్సిస్ తీసుకుంటే. ఓకే, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఏ వాల్యూస్ చూసాం, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది లీనియర్గా, ఫస్ట్ అజంప్షన్ ఏంటి, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లీనియరే కదా. సో స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ లీనియర్గా ఉంది అనుకుంటే ఇక్కడ మ్యాక్సిమం ఎంత, 0.0035 ఉంది. ఇక్కడ స్టీల్లో అయితే షుడ్ నాట్ బి లెస్ దాన్ FY/1.15 ES ప్లస్ 0.002 చూసాం. నెక్స్ట్ ఇదేంటిది, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్, ఇది స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేటప్పటికి ఏమైంది, కాంక్రీట్లో ఇది రెక్టాంగులర్ పెరాబోలిక్ అయింది. ఇక్కడ మ్యాక్సిమం ఎంత తీసుకున్నాం, 0.45 FCK, 0.67 FCKకి డివైడెడ్ బై 1.5 వేస్తే 0.45 FCK అయింది. సో ఈ రెక్టాంగులర్ పెరాబోలిక్కి ఇక్కడ ఎక్కడైతే పెరాబోలిక్ అనేది 0 నుండి స్టార్ట్ అయ్యి రెక్టాంగిల్కి మారుతుందో ఇక్కడ వాల్యూ స్ట్రెయిన్ చూసాము అంటే 0.002 ఉంది. ఇక్కడ ఎక్కడైతే ఈ పారాబోలిక్ అనేది రెక్టాంగిల్గా మారుతుందో అది 0.002 ఉంది, అంతే కదా. సో చూడండి, ఎక్కడైతే పారాబోలిక్ రెక్టాంగిల్కి మారుతుందో అక్కడ స్ట్రెయిన్ 0.002, ఎక్స్ట్రీమ్లో 0.0035. సో ఇక్కడ మనం అదే డ్రా చేసుకున్నాం. ఎక్స్ట్రీమ్లో ఎంత, 0.0035. ఎక్కడైతే పారాబోలిక్ రెక్టాంగిల్గా మారిందో అక్కడ 0.002. సో ఇక్కడ నెక్స్ట్ ఈ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ని XU అనుకుంటున్నాను. సో దీనికి X2, ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ నుండి ఇది X1, ఇక్కడ X2 అనుకుంటున్నాను. దీన్ని మనం స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ డిరైవ్ చేయడానికి. ఆ తర్వాత ఇక్కడ మ్యాక్స్ కాంక్రీట్లో అయితే 0.45 FCK, స్టీల్లో వచ్చేటప్పటికి ఏమైంది, 0.87 FY. FY/1.15 వేస్తే మనకు ఫోర్స్ ఎంత వస్తుంది, స్ట్రెస్ ఎంత వస్తుంది, 0.87 FY వస్తుంది. ఓకే, సో ఇది మన టెన్జైల్. ఇప్పుడు ఒకవేళ మనం కంప్రెసివ్ ఇటు తీసుకుంటే టెన్జైల్ అనేది ఇటు తీసుకుంటాం. ఓకే, సో ఈ రెండిటికి మధ్య డిస్టెన్స్ని మనం ఏమంటాం, లెవర్ ఆర్మ్ అంటాం. కంప్రెసివ్ ఫోర్స్ ఇది, టెన్జైల్ ఫోర్స్ ఇది. సో ఈ రెండిటికి మధ్య మనం డిస్టెన్స్ ఏమంటాం, లెవర్ ఆర్మ్ అంటాం. ఇక్కడ ఈ టోటల్ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు, ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ d ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ నుండి ఇక్కడికి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే సెంట్రాయిడల్ డిస్టెన్స్ 0.42 XU అవుతుంది.
సో లెవరామ్ ఎంత అయినట్టు d మైనస్ 0.42 xu అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పుడు మొత్తం మన అజంప్షన్స్ నుండి మనం ఫైనల్గా నేర్చుకోవాల్సింది ఇది కనుక అర్థమైంది అంటే నెక్స్ట్ క్లాస్లో కంప్రెసివ్ ఫోర్స్ డిరైవ్ చేయడం, టెన్సైల్ ఫోర్స్ డిరైవ్ చేయడం, మొమెంట్స్ క్యాలిక్యులేట్ చేయడం ఇవన్నీ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే గేట్ ఎగ్జామ్లో బీమ్స్ నుండి బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేసేయచ్చు. అంటే గేట్ ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఇప్పుడు ఈ 0 పాయింట్ మనం డెరివేషన్స్ అన్నీ చేసేవి ఎలా చేస్తాం, ఇప్పుడు 0 పాయింట్ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో 0.0035 ఉంది అనుకొని చేస్తాం. మనకు ఒకసారి ఈ డెరివేషన్ అంతా క్లియర్గా వచ్చింది అనుకోండి, గేట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకసారి ఏం చేశారు, ఈ 0.0035ని 0.0025తో రీప్లేస్ చేశారు. మనకు ఒక్కసారి దీని నుండి ఇప్పుడు మనం ఇక్కడ కనబడుతోంది కదా, దీని నుండి మనం కంప్రెసివ్ ఫోర్స్ ఎలా డిరైవ్ చేసాం, టెన్సైల్ ఫోర్స్ ఎలా తీసుకున్నాం, మొమెంట్ ఎలా తీసుకున్నాం అనేది అర్థమైంది అనుకోండి క్లియర్గా డెరివేషన్. ఇక్కడ వాళ్ళు ఏ వాల్యూ చేంజ్ చేసినా కూడా మనం అది సబ్స్టిట్యూట్ చేసుకొని డిరైవ్ చేసేసుకోగలం. అలా కాకుండా మనం బట్టి వేసామంటే కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు 0.36 FCKB ఇంటూ XU అని. సో మనకి ఇది ఎలా వచ్చింది తెలియలేదు అంటే ఇక్కడ ఒకవేళ వాళ్ళ వాల్యూ ఏదైనా చేంజ్ చేస్తే మనం అది ఏమాత్రం పట్టించుకోకుండా ఇదే వేసి తప్పు చేసేస్తాం. ఓకే, సో ఈ డెరివేషన్ అనేది ఎలా వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గేట్ ఎగ్జామ్ వరకు. ఎందుకు అంటే ఇక్కడ మన వాల్యూ చేంజ్ అయింది అంటే అప్పుడు మనం ఈ డెరివేషన్స్ అన్నీ మారిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఒక్కసారి గేట్ ఎగ్జామ్లో ఎలా ఇచ్చారు, ఇప్పుడు మన డెరివేషన్లో మనం ఇవి డెరైవ్ చేసుకునేటప్పుడు ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ అనేది రెక్టాంగులర్ పారాబోలిక్ కాబట్టి మనం ఈ రెక్టాంగులర్ పారాబోలిక్కే ఈ 0.42 XU అనేది మనం డిరైవ్ చేసుకుంటే వచ్చేది. ఒకసారి ఏమి ఇచ్చారు అంటే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది రెక్టాంగులర్ ట్రయాంగులర్ లాగా ఇచ్చేసారు. అంటే ఎలాగ ఇచ్చారంటే ఇలా ఇచ్చి ఇంకా ఇది ట్రయాంగిల్ అయిపోయింది ఇక్కడ. సారీ, ఈ పారాబోలిక్ కాకుండా ఏమి ఇచ్చారు అంటే ఇలాగా లీనియర్గా ఇచ్చారు, అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు. ఓకే, రెక్టాంగులర్ లీనియర్ అంటారు. ఏమంటాం దీన్ని, రెక్టాంగులర్. అంటే అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తున్నానండి. రెక్టాంగులర్ లీనియర్ ఒకవేళ మ్యాక్సిమం ఒకవేళ ఈ బీమ్స్లో టఫ్ చేయాలి అనుకున్నప్పుడు ఇచ్చేవి. ఈ రెక్టాంగులర్ పారాబోలిక్ కాకుండా రెక్టాంగులర్ లీనియర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కొన్ని ఈ 0.42 XU అనేది మారిపోతుంది. కంప్రెసివ్ ఫోర్స్కి అనేది అప్పుడు ఈ కోఫిషియంట్ కాకుండా వేరే కోఫిషియంట్ వస్తుంది. మొమెంట్ ఫార్ములాలు మారిపోతాయి. బట్ మనకు ఒక్కసారి ఎలా డిరైవ్ చేసుకోవాలి ఈ వాల్యూస్ నుండి అనేది మనకు తెలిసిందనుకోండి, అంటే ఈ ఐడియా అనేది మనకు ఉండిందనుకోండి ఎలా వచ్చాయి అనేది బట్టి కాకుండా వాళ్ళు ఏ వాల్యూస్ ఎలా మార్చినా, ఏది రెక్టాంగులర్ పారాబోలిక్ కాకుండా మొత్తం లీనియర్ అని ఇచ్చేది ఏమన్నా ఇవ్వనివ్వండి, మనం డిరైవ్ చేసుకోగలుగుతాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఈ స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ డిరైవ్ చేద్దాం. కంప్రెసివ్ ఫోర్స్ ఎలా, టెన్సైల్, మొమెంట్, ఒకవేళ ఏదన్నా మనం వాల్యూస్ చేంజ్ చేస్తే అప్పుడు ఏ వాల్యూస్ మారుతాయి, ఎలా చేసుకోవాలి అనేది. సో అప్పుడు మనకి గేట్లో ఈజీ కనెక్టెడ్ క్వశ్చన్స్ అయితే 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. So that's it for today. Please subscribe. Thank you.